ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ ఈవినింగ్. బాగున్నారు కదా? మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మన గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, రోజులు దొర్లిపోతూ ఉన్నాయి. మరి రాబోయే రోజులో చాలా భయంకరంగా ఉన్నట్లున్నది. కాబట్టి ప్రతిరోజు మనము ఆయన పాదముల చెంత ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నదండి. కాబట్టి ప్రతి ఒక్కటి కీడైనా మేలైనా అది మన మంచికే. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనతోటి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, కృపా సత్య సంపూర్ణుడ, స్తోత్రార్హుడైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, గత కాలం అంతా కాచి కాపాడి నా ప్రభా ఈ శనివారం తండ్రి, ఈ సాయం సమయంలో తండ్రి నేను స్తుతించి నేను కొనియాడి గణపరిచే యోగ్య ధన్యత ప్రభా ఈ జియోన్ ప్రేజ్ సాంగ్స్లోనైనా నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవాది దేవా నీకు కోటి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, దీన్ని నడిపిస్తున్న నాయకుల్ని, పర్సి సిస్టర్ గారిని, అభిషేక్ కుమార్ని బహుగా దీవించి వారి తరములకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకొని వాడుకోమని, అయ్యా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని నైనా దీవించమని, వరలక్ష్మి సిస్టర్ని కూడా దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ నా ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యము విత్తేటప్పుడు అండి ఆత్మదేవుడే మనతో మాట్లాడాలి. ఇది మాట్లాడేటప్పుడు నేను కాదు, కానీ ఇక్కడ మాట్లాడేది ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నా నోటిని ఆయన బూరగా వాడుకుంటున్నాడు అన్నమాట. సో అది మీరు గ్రహించాలి. ఒక వ్యక్తి కాదు, కానీ మనము చూసేది దేవుని వాక్యము. అది వేగంగా పరిగెత్తుతుందంటను. ఆయన వాక్యమై ఉన్న దేవుడండి. హల్లెలూయా. ఈ జీవగ్రంథము వాక్యం ఇది మనతో మాట్లాడుతుంది. మనకి ఏ అవసరమైతే వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. అది మనం విశ్వసించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన దైనందిక, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఈ వాక్యం మన దేవుడై ఉన్నాడని నమ్మినప్పుడు మనం ఆస్వాదించబడతామండి. మన సమస్యలో ఉన్న, ఇబ్బందులో ఉన్న, ఇరుకుట్లో ఉన్న, వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న విడుదల చేయగలిగే సామర్థ్యము వాక్యమై ఉన్న దేవుడికి ఉందండి. హల్లెలూయా. మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు వాక్యమై ఉన్నదండి. హల్లెలూయా. ఇక్కడ చూసినప్పుడు ఒక వ్యక్తి గురించి నాకు చాలా నాకు బాగా నచ్చిందన్నమాట ఇస్సాకు విషయంలో. సో ఎక్కువ మనం అబ్రహాం గురించి, దావీదు గురించి, దానియేలు జ్ఞానం గురించి మనం ఇవే చూస్తాము. సో నాకు ఇస్సాకు గురించి కొన్ని మనము మాట్లాడుకుందామండి. ఇస్సాకు అబ్రహాము శారాకు దేవుడు అనుగ్రహించిన వాగ్దాన పుత్రుడండి. హల్లెలూయా. సో ఇస్సాకు దేవునికి విధేయత గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడుగా మనము వాక్యంలో చూస్తున్నాము. ఫ్యామిలీ లైఫ్లో, దాంపత్య జీవితంలో ఇస్సాకు చాలా యథార్థంగా ఉన్నట్టు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఏ విధంగా అంటే తను బహుభార్యలు లేరు తనకి. అదేవిధంగా ఇస్సాకుకి రిబ్కా ఒక్కతే భార్య. రిబ్కా వివాహం చేసుకున్నాడు. ఎలాగంటే తండ్రి చెప్పినట్టు విన్నాడు. ఆ రోజుల్లోనే నా ఇష్టానురీతిగా నేను జీవిస్తానని ఎప్పుడు అనుకోలేదు. అసలు ఇస్సాకంటే ఒక స్మైల్ అండి. హల్లెలూయా. స్మైల్ అంటే ఏంటి? నవ్వు. ఆ నవ్వు ఏంటంటే ఏదన్నా కానీ, ఏమన్నా కానీ, కోపంలో ఉన్నా కానీ ఒక నవ్వు నవ్వేస్తానండి. నిజంగా వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. కొంతమంది చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వుతూ ఉంటే ఆ కోపంలో కానీ, ఇబ్బందిలో కానీ, ఏదైనా కానీ ఎగతాళి నవ్వు అది వేరేగా ఉంటుందండి. సో నవ్వుతూ ఉంటే వాళ్ళంటే అందరికీ చాలామందికి ఇష్టలుగా ఉంటారు అన్నమాట. చాలామందికి ఇష్టలుగా ఉంటారు. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను అలాగా. సో ఇస్సాకు ఏమనుకున్నాడంటే, ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులని నమ్మిన వ్యక్తి అండి. తన తండ్రిలాగానే ఈ లోకం ఇది మనకు అశాశ్వతం. ఈ లోకం ఇది మనం ఈ లోకంలో యాత్రికులము. అవునండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన యాత్రికులము, పరదేశులు ఉండాలి. మనం ఏదో కొనేసుకుంటున్నాం, ఏదో స్థిర నివాసం, ఏదో విల్లాలు కొనేసుకుని, ఏదో ప్యాలెస్ మ్యాన్షన్స్ కట్టుకుంటున్నాం. కానీ ఒకరోజు మనం వదిలేసి వెళ్ళవలసింది మనము. అందుకే ఆంధ్ర క్రైస్తవుల్లో ఒక పాట ఉంటుందండి. అది అసలు మామూలుగా అంటే
అది ఆ పాట వేరే సందర్భంలో పాడతారు, కానీ నాకు అది పరదేశులమో ప్రియులారా మనం పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది అవునండి, ఇది మనది కాదండి. మనం ఒక సూపర్ మార్కెట్లోకి వచ్చాము, మన కార్యక్రమాలు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మన బిడ్డలకి ఆయన గురించి, ఆయన గొప్పద, ఆయన గ్లోరీ, ఆయన మహిమ గురించి మనం బోధిస్తూ మనము మన ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలన్నమాట. ఇది మనకు పర్మనెంట్ కాదండి. చాలాసార్లు మనందరికీ తెలుసు, మన వయసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంతకంటే ఈలోగా అసలు 60 అసలు 50 వచ్చిందంటే బోన్స్ అన్నీ అరిగిపోతాయండి. మొత్తం ఆర్థోపెటిక్ వెళ్ళవలసి వస్తుంది. మరి మజిల్ అది లూజ్ అయిపోతూ ఉంటుంది. మన ఏజ్ పెరిగినా కొద్దీ మన శరీరంలో మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. సో మన జీవితం అశాశ్వతమైన దేవుడు ప్రకృతి కూడా, నేచర్ మనకు చెప్తాం, మన శరీరం మనకు చెప్తూ ఉంటుంది అన్నమాట. యంగ్లో ఉన్నప్పుడు ఎన్నన్నా చేస్తాం, గబ్బా పెద్ద పెద్ద అంగాలు వేసి నడుస్తాం. కానీ ఉండగా మన నడక చాలా చిన్నగా అయిపోతుంది. మనం స్పీడ్గా నడవలేం. నిలబడడం కానీ, మాట్లాడడం కానీ, కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో మనకు మన వయస్సు, మన శరీరం మనతో మాట్లాడుతుంది. ఇంకా ఇంతే అన్నట్టుగా మనకి మాట్లాడుతుంది అనమాట. అయినా కానీ మనం విశ్వాసం దేవునిలో నిలిచి మనం ముందుకు మన ప్రయాణం చేస్తుండాలి. ఎందుకంటే మనం ఈ లోకం యాత్రికులమండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ లోక యాత్రికులమని మనం గ్రహిస్తామో మనలో స్వార్థం ఉండదు. మనం పేరు ప్రఖ్యాతుల కొరకు మనం ప్రాకులాడమన్నమాట. దేవుని కొరకు ఆయన మహిమపరుస్తూ, ఆయన కనపరుస్తూ. ఇక్కడ చూసినప్పుడు ఇస్సాక్ కానీ, అబ్రహాం కానీ వారు వాగ్దాన దేశంలో పరదేశులుగా జీవించినట్టు మనం చూస్తామండి. హల్లెలూయా. మరి ఆదికాండం 22లో కొన్ని ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. బ్లెస్సింగ్స్ కానీ, కర్సెస్ కానీ, కష్టాలు కానీ, కొన్ని ఫోర్సెస్. పేరెంట్స్ ఏది ఫేస్ చేశారో చిల్డ్రన్ కూడా అదే ఫేస్ చేస్తారండి. హల్లెలూయా. ఎక్స్క్యూజ్ మీ. సో మనము అబ్రహాము మరి కరువు చవి చూశాడు, అంత శ్రీమంతుడు. మరి అబ్రహాము కరువు ఎక్కడైతే గెరార్లు చూశాడు, మరి అదేవిధంగా అదే అబీమెలెకుకి తన భార్యని సహోదరి అని చెప్పాడు. సేమ్ కొడుకు కూడా అదే వచ్చింది. మరి అంత సమృద్ధి, అంత ధనవంతుడైన కుమారుడు ఇస్సాకు కూడా మరి కరువుని చవి చూశాడు. అంటే ఇందులో మన జీవితంలో కరువు అనేది వస్తుంది, కొన్ని కష్టాలు అనేటివి వస్తాయి. మనం విసుక్కోకూడదు, కానీ ఆ సమయంలో దేవుణ్ణి పట్టుకోవాలి బలంగా అన్నమాట. ఇక్కడ చూసినప్పుడు మరి హెబ్రీ 11:9 విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివాసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. వాగ్దానం చేయబడిన దేశాలలో వాగ్దానం చేయబడిన మరి దేశాలు వీళ్ళు పరవాసులుగా గుడారాల్లో జీవించారంటండి. మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోలేదు, కానీ ఆ రోజుల్లో రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు కదండి, ప్యాలెస్, పెద్ద పెద్ద కోటలు కట్టుకోవడం అన్నమాట. సో అలా కట్టుకోలేదు, కానీ గుడారాల్లో జీవిస్తూ సింపుల్ లైఫ్ జీవించడానికి ట్రై చేశారన్నమాట. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏంటంటే జీవడంబం లేనిది ఉన్నట్టుగా చేస్తాము. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలామంది, ఈవెన్ నేను కూడా అనుకోండి, అంటే మనం అనుకుంటాము కొన్నిసార్లు మనకేంటి తక్కువ అన్నట్టు ఉంటాం అన్నమాట. మనం లేదు కూడా ఉన్నట్టుగా యాక్టింగ్, అది దేవునికి నచ్చదండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునిలో వస్తామో మనము అవన్నీ మర్చిపోవాలన్నమాట. హల్లెలూయా. మనం దేవుని సాధుత్వం మనలో ఉన్న ఈ జీవడంబము, మనం నేత్రాశ, జీవడంబం, శరీరాశలు, ఇవన్నీ మనం పేరు ప్రఖ్యాతులు దేవుడు మెచ్చుకున్నప్పుడు మనుషుల మెప్పు మనకు అనవసరం. మనుషులతో కూడా మనము వారి దయలో కూడా మనం జీవించాలండి. హల్లెలూయా. ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు యాత్రికులమని గ్రహించారంట. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో యాత్రికులమండి. హల్లెలూయా. మన స్థిర నివాసము పరలోకం, పరదైసాన్ని నమ్మాలి, జీవించాలి. మన జీవితంలో మన ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. మనం ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన యొక్క గొప్పతనం ఇతరులకి మనం చెప్పాలి. ఎందుకంటే మనం ఈ లోకానికి దేవుడు మనల్ని లైట్గా, వెలుగుగా చేసాడండి. ఆయన వెలుగు ఉన్నాడు, ఆయన వెలుగు మనకు వచ్చిందనమాట. హల్లెలూయా. నేను మా ఆఫీస్లో ఇట్లా పిన్స్ ఉంటాయి కదండి, ఆఫీస్ దానికి ఒక
ఇది ఉంటుంది, అయస్కాంతం మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఆ ఒక పిన్ను తీసినప్పుడు ఇంకో పిన్ను ఉన్నప్పుడు ఆ పిన్నుకి కూడా ఇంకో పిన్ను వస్తుంది. మ్యాగ్నెట్లో ఉండదు కానీ దాని పవర్ అలాగే ఉంటుందండి. సో దేవునిలో మనం ఉన్నప్పుడు ఆ పవర్, ఆ లైటు, ఆయన మహిమ, ఆయన వెలుగు నీలో నాలో ఉన్నప్పుడు మనం ఇతరులకి వెలుగుగా ఉంటామండి. మనం ఇతరులకి మరి చీకట్లో జీవించిన వాళ్ళకి వెలుగుమయంగా ఉంటాం. వాళ్ళకి నిత్య జీవం నడిపించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ వీళ్ళు మరి ఈ ఇక్కడ మరి పరవాసులుగా వాగ్దానం చేయబడిన దేశంలో కూడా అయినా వాళ్ళు పరవాసులుగా గుడారాల్లో అంటే సింపుల్ లైఫ్ జీవించినట్టు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. మనకెన్నో ఆటంకాలు శత్రువు తెస్తాడండి. అవన్నీ ఎదుర్కోవాలి. ఏ విధంగా ఎదుర్కోవాలి? విశ్వాసంతో. నా దేవుడు ఉన్నాడు, గొప్పవాడు నా దేవుడు, అద్భుత కార్యాలు చేయగలవు దేవుడు, కష్టంలో నన్ను విడిపించగల, నీకు శోధన సహించగలిగినంత నేను ఇస్తాను, కానీ నువ్వు ఆ శోధనలో మునిగిపో అంటాడండి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అంటండి మనం శోధనలో కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎత్తుకుంటాడంట, ఆయన మనల్ని హగ్ చేసుకొని ఉంటాడు ప్రతి విషయంలో. ఆయన అయ్యో నా బిడ్డ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిడ్డను దెబ్బ తగిలి బాధపడతా ఉంటుంది చిన్న పిల్లోడు, వాడు అది చూసి కుమిలిపోతూ ఉంటే మనకే బాధ, అయ్యో అవునా నాన్న, అయ్యో అవునా నాన్న అని మనం కూడా దాన్ని సవర్ చేస్తూ ఉంటామండి. సో అలాంటి స్వభావం, ప్రేమ, జాలి, దయగల దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ చూసినప్పుడు రెండోది ఏది చూస్తా, వాళ్ళు గుడారాల్లో జీవిస్తూ సింపుల్ లైఫ్ జీవించారండి. మరి రెండు శ్రమలో నిందించని స్వభావం అండి ఇస్సాకుది. హల్లెలూయా. మరి మొదటిగా ఆయన మేము యాత్రికులము, పరదేశులమని నమ్మిన విశ్వాసం ఇస్సాకుంది. మరి రెండోది చూసినప్పుడు ఆయన ఇస్సాకు శ్రమల్లో నిందించిన స్వభావం. ఒక కష్టం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాము, ఏంటి దేవుడా నాకే ఈ కష్టం తీసుకొచ్చేవా, నేనే దొరికేనా ప్రభా, ఇంత ప్రార్థిస్తున్నాను, ఇంత స్తుతిస్తున్నాను, ఇంత బైబిల్, ఇన్ని ప్రేయర్ మీటింగ్, ఎన్ని వాక్యాలు చెప్తున్నాను, ఇదేంటి ప్రభా అని మనం అనుకున్నాం. లేదా వాళ్ళ వల్లే జరిగింది నాకు, లేదా వీళ్ళ వల్లే జరిగింది, వాళ్ళ మూలానే జరిగింది, ఇతరుల మీద నిందలేయడం మనం చేస్తాము. కానీ ఈ ఇస్సాకులో మాత్రము నిందించని స్వభావం మనం చూస్తాం. చూడండి ఇక్కడ. హల్లెలూయా. అందరు బాగున్నారు ప్రభా, నాకే ఇచ్చేవా ఈ కష్టము అని ఈ అపవాది మనలో ఉండి మాట్లాడిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినప్పుడు ఆదికాండము 26:16-24 అబీమెలెకు 2 సార్లు కనిపిస్తాడండి. నేను ముందే చెప్పాను కదా. ఒకసారి తండ్రికి, ఆదికాండము 22 చూద్దామండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంనకు తరలిపోయి కాదేశునకు, షూర్నకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాని పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. తండ్రి సేమ్ అప్పుడు కూడా అబీమెలెకు ఉన్నాడు. అప్పుడు కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మరి అబ్రహాము మరి గెరారులో మరి అక్కడ వెళ్ళినప్పుడు అబ్రహాము శారాని బట్టి భయపడి ఈమె నా చెల్లెలు అంటాడండి. అదేవిధంగా మళ్ళీ ఆదికాండము 26:6-7 చూసినప్పుడు ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమెను నిమిత్తమునను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. తండ్రి ఏదైతే ఫేస్ చేశాడో కుమారుడు కూడా ఫేస్, కొన్ని పేరెంట్స్ ఏది ఫేస్ చేశారో పిల్లలు కూడా చేయవలసి వస్తుంది. ఆ సమయంలో విశ్వాసంతో దేవునిలో మనం ఉంటేనండి, దేవునిలో గట్టిగా పట్టుకున్నప్పుడు వాటన్నిటి నుండి మనము అత్యధికమైన విజయం పొందుకుంటాం అన్నమాట. ఇక్కడ చూసినప్పుడు తండ్రి అదే అబీమెలెకు దగ్గర నా చెల్లెలను అదే గెరారుకి వెళ్ళారు. అదే గెరారులోకి మరి ఇస్సాకు కూడా వెళ్ళినట్టు మనం చూస్తున్నామండి. అదే తండ్రి ఏదైతే నా భార్య సహోదరి అని చెప్పిందో అదే కుమారుడు నా భార్య రిబ్కా నా సహోదరి. ఎందుకంటే వాళ్ళు
మరి ఇస్సాకు ప్రాణానికి భయం అనుకొని చెల్లెలని సేమ్. మరి అదే తండ్రికి కరువు వచ్చింది, సేమ్ కుమారుడు కూడా కరువు. మరి అంత ధనవంతుడి కుమారుడు అబ్రహాం అంతగా ఇదే మరి కరువు వచ్చిందంట. అవునండి, కొన్ని సమయాల్లో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిలో మనము విత్స్టాండ్ చేసి నుంచోవాలను. ఎందుకు ప్రభువా నాకే తెచ్చేవా నాకే అని మరి అనకుండా దేవుణ్ణి మనం మహింపరిచినప్పుడు అవన్నీ అంటండి మరి విడిపోతాయి అంటండి. మబ్బు విడిపోయినట్టు, మంచు విడిపోయినట్లు విడిపోతే కీర్తనలో ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 26:1 చూద్దాం. అబ్రహాం దినం వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. మరి అబ్రహాం కరువులో ఇందాక చెప్పాను కదా, గెరారుకి వెళ్ళాడు. సేమ్ కుమారుడు కూడా గెరారులోకి వెళ్ళాడు. సేమ్ అప్పుడు అబీమెలెకు ఉన్నాడు. సేమ్ అబీమెలెకుని ఫేస్ చేసింది, కుమారుడు ఫేస్ చే సేమ్ ఇద్దరు అన్నమాట. సో మరి ఇస్సాకు కూడా తన భార్యని సహోదరిగా రాజుకి పరిచయం చేసుకున్నాడు, ఎందుకంటే ప్రాణ భయంతో అండి. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినప్పుడు ఆదికాండము 26:16-24 చూడండి. తన తండ్రి అబ్రహాం దినంలో తవ్వించిన నీళ్ల బావులు తిరిగి తను త్రవ్వించాడంటండి. అప్పుడు గెరారు కాపరులు వాటిని కూల్చేస్తూ ఉన్నారంట. మరి ఇస్సాకు స్వభావం ఎలాంటిదంటే, ఆయన ఆ స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేయగానే పూడ్చేయగానే స్మైల్ చేస్తూ, మరి ఇస్సాకంటే నవ్వు కదండి, స్మైల్ చేస్తూ ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడంట. అంత బాధలో కూడా ఇస్సాకు వారితో జగడమాడలేదు, ఆర్గ్యుమెంట్ పెట్టలేదు, పోలీస్ కేసులు చెయ్యలేదు. కానీ ఇస్సాకు ప్రార్థించి దేవునికి విధేయుడు అయ్యాడండి. మనకి విరోధంగా ఉన్నప్పుడు, మనకేమైనా నష్టం చేసినప్పుడు వెంటనే మనం అరిసేస్తాము, వెంటనే మనం ఏం చేస్తామంటే పోలీస్ కేసు అంటాము, కోర్టు కేసు అంటాము. కానీ స్మైల్ చేస్తూ వెళ్ళిపోయాడు ఇస్సాకు. తీసుకోండి, మీరు తవ్వుకున్నది మీరు పూడ్చేసారా, పోన్లే ఇంకోటి తవ్వగానే ఇంకొక జల్లలు గల నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఆక్యుపై చేస్తున్నారు. అలాగే విసిగిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినప్పుడు ఇస్సాకు పరిస్థితి ఎలాగంటే, శత్రువునితో దెబ్బలాడే స్వభావం కాకుండా నవ్వుతూ తప్పించుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. మరి దుఃఖించి దేవుని నిందించి, ఇదేంటి ప్రభా నాకు ప్రతిసారి వీళ్ళతోటి బాధ, అసలే కరువులో ఉన్నాను ఇదేంటి అని బాధపడలేదు, కానీ నవ్వుతూ ఇంకోటి తవ్వేటోడు అనమాట. అలాగా మరి ఇస్సాకు మరి అదేవిధంగా మరి ఆదికాండం 26:12-13 ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనం వేసే సంవత్సరము 100 ఫలం పొందెను. మరి అక్కడ గెరారు ఇస్సాకు విధేయుడయ్యాడండి దేవుడికి. హల్లెలూయా. అక్కడ దౌర్జన్యం చేయలేదు, వారితోటి తీసేసుకోండి పర్వాలేదని. మనకి ఎవరైనా ఇది చేసి తీసేసుకొని ఫైట్ చేస్తూ ఉంటాం, ప్రతిసారి ఏదో ఒక విధంగా ఆర్గ్యూ చేస్తూ ఉంటాం మానవులు కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. ఎవరన్నా మనకి విరోధంగా ఉండి మన మీద ఆర్గ్యుమెంట్ చేసి సైలెంట్ ఉన్నప్పుడు అది సమస్య పోతుంది అన్నమాట. హల్లెలూయా. మరి కోపంగా మనం ఏమైనా ఇది చేసినప్పుడు అది జగడానికి ఇదవుతుంది. మరి ఒక మృదువైన మాట నవ్వుతూ మనం వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు ఏం అనలేరు, కూల్ అయిపోతారు అన్నమాట. మరి ఇక్కడ చూసినప్పుడు గెరారు వారికి నీళ్లు లేవండి. ఈయన అన్నీ ఆక్యుపై చేస్తున్నారు, ఇస్సాకు అన్నీ ఆక్యుపై చేస్తున్నారు, పూర్తి చేస్తున్నారు ఈర్ష్యతోటి. కనీసం అవి తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు, ఫూలిష్నెస్ తోటి. అయితే వారికి నీళ్ళు లేదు. కానీ ఇస్సాకు మరి ఆ సంవత్సరము పంట వేసి 100% తను పంట తీసుకున్నాడంటండి. మరి దేవుడు ఇస్సాకు చేసిన గొప్ప కార్యములు నీకు నాకు చేయగలిగే సామర్థ్యం గలవాడు. ఆయన ఇరుకులో విశాలత చూపించే దేవుడు మన దేవుడు. మరి తన బిడ్డల్ని 100 ఆశీర్వదించాలని దేవుడు కోరికండి. అయితే ఆయన ఆశ. కానీ మధ్యలో సైతాను మన విరోధి ఉన్నాడు కదా, మనం చిన్న చేసే తప్పులకి వాడు వచ్చి మన మీద ఆధిపత్యం చేస్తాడనమాట. అది మనము గ్రహించలేమండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిర్గమకాండం 11:7 యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీరు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవరి మీదనైనాను ఒక కుక్కయో తన నాలుక ఆడించదు. చూడండి, ఇక్కడ ఐగుప్తీయుల్ని ఇశ్రాయేల్ని దేవుడు వేరుపరచాడండి. ఐగుప్తీయులకి అక్కడ తెగుళ్ళు
కప్పలు నీళ్లు రక్తంగా అయిపోవడము, మరి ఇక్కడ చక్కగా నార్మల్గా ఉన్నది. అక్కడేమో మరి మరణము, ఇక్కడేమో జీవము. అక్కడేమో చీకటి ఐగుప్తులో, ఇక్కడేమో మరి గోషేను పాలెంలో వెలుగు. అక్కడేమో మరణము, ఇక్కడేమో జీవము. దేవునితోటి మరి పస్కా వధువుని చేసి ఇదయ్యారనమాట. సరే, అక్కడ ఐగుప్తు దేశంలో అంతా మరి బాధ, వేదన, తెగుళ్ళు, 10 తెగుళ్ళతోటి వాళ్ళు బాధపడుతుంటే, మరి ప్రతి ఒక్కటి కప్పలు కానీ మరి ఇవన్నీ లిజర్డ్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఇక్కడ మాత్రం సంతోషంగా, ఆనందంగా, వెలుగుమయంగా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళలో ఉన్న ఒక కుక్క కూడా అంటండి సిక్కవలేదు, నాలిక ఆడించలేదంటే కుక్కలు సిక్కైనప్పుడు నాలిక ఇట్లా బయట పెట్టేస్తాయి, అసలు ఇవంతా ఇలాగ వస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా ఒక కుక్క కూడా నాలిక ఆడించలేదంట. సో కుక్క కూడా బ్లెస్డ్ అన్నమాట. హల్లెలూయా. సో దేవుని బిడ్డలు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు మనకి ఏ అపాయం రాదండి. హల్లెలూయా. వచ్చినాకనే అది చిన్న చిన్నయండి, వాటిని చూపించి మరి సైతాను మనల్ని భయపెడుతూ ఉంటాడనమాట. హల్లెలూయా. ఇలాగ దేవుడు తన బిడ్డల్ని వేరుపరుస్తాడు లోకం నుండి. ఇప్పుడు మనం ఈ లోకంలోనే ఉన్నాం, కానీ ఈ లోకం నుండి మనం వేరుపరిచేము. మరి మురికి కుంటల్లో కూడా పల్లెటూరులోనండి మరి లోటస్ ఉంటుంది, వాటర్ లిల్లీ ఉంటుంది. లోటస్ పింక్ ఉంటుంది, వాటర్ లిల్లీ తెల్లగా ఉంటుంది, కలువ పువ్వు, అది ఈవినింగ్ విచ్చుకుంటుందండి. సో అది ఎంత చక్కగా అంటే ఆ మూన్ వచ్చినప్పుడు తెల్లగా అదంతా బురద నీళ్ళు, మనం వెళ్తే జారిపోతాం, కూరిపోతాం. సో కాబట్టి మనము ఈ లోకం నుండి మనము వేరుపరచబడి స్వచ్ఛంగా బురద దానికి అంటదండి. సో ఈ లోకం మలినము నీకు నాకు అంటకుండా జీవించడమే క్రైస్తవ జీవితం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని మనకు రోగాలు ఉండవా? ఉంటాయండి. బాధలు ఉండవా? ఉంటుందండి. ఆర్థిక ఇబ్బంది అబ్బో బోలెడు ఉంటాయండి. మనకున్నంత పులుసు కష్టాలు ఎవరు, కానీ మా అన్యులేం అబ్బా వీళ్ళంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన తండ్రి మన సృష్టికర్త ఒక గొప్పవాడు. ఆయన సమస్తమును దాని నుండి విడుదల చేయగలిగే సామర్థ్యం గల దేవుడు మన దేవుడని మనం నమ్మి ముందుకి మన ప్రయాణం కొనసాగిస్తున్నామండి. హల్లెలూయా. మరి ఇస్సాకు ఈ విధంగా మరి తన జీవితంలో మరి 100 మరి పొందుకున్నాడండి విత్తనం వేసి. మరి అదేవిధంగా ఇస్సాకు 3వదిగా ప్రార్థనా పరుడండి. ఆయన ఆదికాండం 24 మరి 63 చూసినప్పుడు సాయంకాలంన ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. తను ప్రార్థనా జీవితం అన్నమాట. ఆ ప్రార్థన జీవితంలో మరి అబ్రహాం గారు తన భార్యను తేయడానికి మరి తన బంధువుల్లో నుండని వెళ్ళి మరి రిబ్కాని తీసుకొచ్చినప్పుడు మరి వస్తున్నప్పుడు ఆ సాయంకాలం వాళ్ళు ఎలియాజర్ తీసుకొని మరి వస్తూ ఉన్నప్పుడు రిబ్కా వాళ్ళంతా వస్తున్నప్పుడు ఆ సాయంత్రం సంజవేళ వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడంటండి. మరి ప్రతి క్షణం మరి ఇస్సాకు ప్రార్థనలో గడిపినట్టు మనం చూస్తున్నాము. మరి భార్య విషయము 2సారి ప్రార్థించాడండి. ఆమె గొడ్రాలిగా ఉన్నప్పుడు మరి తన లిమిట్స్ దాటలేదన్నమాట. మరి తండ్రి అన్న కొంచెము మరి వ్యసనపడ్డాడు, బాధపడ్డాడు. నాకు ఇంకా ఎలియాజరే నా వారసుడు, ఇంకా నాకు ఇలాగ సారమ్మ గారు కూడా నువ్వు నా దాసి హాగర్తో వెళ్ళిపో, నాకు పిల్లలు కావాలన్నారు. కానీ మరి ఇస్సాకు ప్రార్థించి మరి సంతానం పొందుకున్నట్టు మనము చూస్తున్నామండి. హల్లెలూయా. ఆదికాండం 25 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యెహోవాకు వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. మరి ఇలాగా తను ప్రతి ఒక్కటి ప్రార్థనతోటి దేవుని దగ్గర పొందుకున్నట్టు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. మరి ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసే సంవత్సరం 100 ఫలము పొందెను. విశ్వాసం అనే విత్తనం అండి. చాలామంది విత్తనం అంటే డబ్బులు మీరు మాకు ఇవ్వండి, అదో ఆయన విత్తాడు 100 మీకు 100 వస్తుంది, మీరు మాకు ఇస్తే మీరు, అది కాదండి. ప్రతి విషయం మన కష్టంలో, మన బాధలో, మన వ్యాధిలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందులు, మనం భయంలో ఉన్నప్పుడు విశ్వాసంతో మనం దేవుని దగ్గర ప్రార్థన విత్తాలి. హల్లెలూయా. దేవా నువ్వున్నావు, పరలోకాలని భూలోకాలను సృష్టించిన సృష్టికర్త నీవు ఉన్నావు తండ్రి, నీవు నన్ను విడిపించగలిగే సామర్థ్యం గల దేవుడు నాయన అన్నప్పుడు దేవుడు మనల్ని
విడిపిస్తాడండి. విశ్వాసంతో నూరంతలు మనము మరి రిజల్ట్ పొందుకుంటాం ప్రార్థన ద్వారా. హల్లెలూయా. మోకరించి ప్రార్థించినప్పుడు మరి ఆయన మన మొర ఆలకిస్తాడండి. ప్రార్థన అంటే విజ్ఞాపన, పిటిషన్స్. మొర అంటే మన హృదయాన్ని చించుకొని, యోవేలు 2:19 ప్రకారంగా మరి మన బట్టలు కాదు కానీ, మన వేషం కాదు కానీ, దీనత్వము, ఉపవాసం ఉన్నమని డీలా పడిపోవడం కానీ, మన హృదయం అంతా చించుకొని మరి విరిగిన నలిగి ఉన్న హృదయంతో మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడంటండి. దానికి మనం అలాంటి విశ్వాసం, దేవుడు చెయ్యగలడు అని అలాంటి దృఢ నిశ్చయంతో, విశ్వాసంతో మనం నూరంతల ఫలం, 100% రిజల్ట్ నీ జీవితంలో, నా జీవితంలో నేను ఎన్నో పొందుకున్నానండి నా జీవితంలో. హల్లెలూయా. మొన్న లెంట్ డేస్ అయితే 40 days ఒక చిన్న ఇన్సిడెంట్స్ అండి. నేను ఎట్లాగైంది, సోఫాలో నుండి లేచి బాబు ఫోన్ చేశాడని ఫోన్ అందుకుందాం ఛార్జింగ్లో లేచి ఎవరో ఒక వ్యక్తి నన్ను తోసారండి. మీరు నమ్మరు. నేను బాగా కొంచెం హైట్, పర్సనాలిటీ, నాకు ఇంకా ఏమనుకో ఏసయ్యా, ఇంకా నాకేమనుకో ఏసయ్య ఎట్లా అనేసి ఇంకా అంటే ఇట్లా బోర్లంగా ఇంకా పడిపోతాను, ఎవరో తోసినట్టే. మరి నిజంగానే పడిపోయాను. కానీ నేను అనుకున్నాను కొంచెం నా నోస్ పొడుగు కదా, ఏదో ఇరిగిపోతుంది అనుకున్నాను. కానీ దేవుడు ఈ మోకాళ్ళు 2 మాత్రం కొంచెం ఇట్లా పెయిన్ లాగిన తర్వాత టైగర్ బామ్ రాసుకున్నాను. సో సైతాన్ ఆ విధంగా మనల్ని శోధిస్తూ ఉంటాడు ప్రతిసారి. మనం ఎంత బలంగా ప్రార్థనలో ఉంటే శోధన ఏదో ఒక విధంగా లేదా వాడు ఇన్వాల్వ్ అవుతాడు, ఎవరో ఒక వ్యక్తి ద్వారా వస్తాడు, లేదంటే వాడు ఇన్వాల్వ్ అవుతాడండి. సో ఆ విధంగా ఆ రోజు 12 అయిపోయిందండి. సో వాళ్ళకి అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. మరి ఏ విషయంలో మరి బాబు చేసిన తర్వాత మాట్లాడాను, చెప్పలేదు కానీ చెప్తే ఆ విధంగా దేవుడు మనల్ని మరి 91 కీర్తన, నువ్వు పడిపోయిన నా దూతల్ని నీకు మరి కావలిగా ఉంటారు, మరి పట్టుకుంటారు, ఏ దెబ్బ తగలదు నీకు అన్నట్టుగా. నాకు ఏ దెబ్బ తగలలేదండి. దేవుడు మనల్ని అలాగా తన బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటాడన్నమాట. హల్లెలూయా. మన డైలీ లైఫ్లో అండి దేవునికి ఒక సమయం ఇవ్వాలండి. ఈరోజు చేసేమో ప్రార్థన, మళ్ళీ రేపు చేస్తాం నాయన అయిపోయింది అని కాదు. ప్రతిసారి నుంచొని, కూర్చొని, నడుస్తూ, ఆయన ధ్యానిస్తూ, ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ స్థలంలో మనకి ఆయన దూతల్ని మరి ఛార్జ్ చేస్తాడంట. ఆల్రెడీ మనకి దూతలు ఉంటారండి, ఛార్జింగ్ అయితే అంట అవి వాళ్ళు మన విషయం పని చేస్తూ ఉంటారంటండి. మరి ఇస్సాకు అదే విధంగా 100 ఫలం పొందుకున్నాడంటే మరి కరువులో కూడా మనం ఈ లోకం నుండి దేవుడు మనల్ని వేరుపరిచి మన రిజల్ట్స్ నిత్య ఎప్పుడు అంటే మనకి వచ్చే ఆశీర్వాదాలు మన తరతరములకు ఆశీర్వాదకరంగా ఉంటాయండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో ముఖాముఖి మాట్లాడమే ప్రార్థన అండి. హల్లెలూయా. మొర పెట్టుకోవడం అంటే మన హృదయాన్ని చింపుకోవడం అండి. పేరుకే మనం పొడి మాటలు మాట్లాడి సమాజంలో మేము ప్రార్థన చేస్తున్నాము అని అనడం కాదు. కానీ మన రహస్యమందు మరి మత్తయి 6:6 చూసినప్పుడు మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే, నాకు ఇది చాలా ఇష్టం అండి. మత్తయి 6, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి రహస్యమందు మన తండ్రి మనం వెతికినప్పుడు, చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆదికాండం 26, 23, 24 అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. మరి అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేసిండో దేవుడు మళ్ళీ కొడుక్కి రిపీట్ చేశాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా, 2 ఫోర్సెస్ ఇస్ స్ట్రాంగ్ అనమాట. బ్లెస్సింగ్ ఫోర్సెస్ ఎంత బలంగా ఉంటుందో అదేవిధంగా కర్స్ ఫోర్సెస్ కూడా అన్నమాట. హల్లెలూయా. సో కాబట్టి చాలా మరి మనం మెలకువగలిగి ప్రార్థనలో ఉండి దేవునికి విధేయులు కలిగి మనం జీవిస్తూ ఉండాలి. ఇక్కడ మనం చూసేది అదే. అబ్రహాం ఏదైతే ఫేస్ చేసిండో ఇస్సాకు అదే ఫేస్ చేసిన మన పిల్లలు మనం ఫేస్ చేసిన వాళ్ళు చూడొద్దని క్రీస్తు పునరుద్ధాన శక్తి నీకు నాకు ఇచ్చే బలమైన విపన్ ప్రార్థన అండి, వాక్యం అండి. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు అని వాగ్దానం చేసినోడు. మరి వాగ్దానమే కాదు కానీ మరి విశ్వాసంలో ఆ వాగ్దానాన్ని
మనం నెరవేర్చే దేవుడండి మన జీవితంలో. అది మనం నమ్మినప్పుడు పొందుకోగలుగుతామండి. హల్లెలూయా. ఈ లోకం మనకు అశాశ్వతం. నేను చాలాసార్లు యాత్రికులం మనం జీవిస్తున్నాం, కానీ మన గురి క్రీస్తుగా మనం పెట్టుకోవాలండి. మనం క్రీస్తే ఆయన గురిగా ఉన్నప్పుడు మరి మనము గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం మెంబర్స్ అవుతామన్నమాట. హల్లెలూయా. మనం ఈ లోక సంబంధం కాదనమాట, మన పరలోక హెవెన్లీ సిటిజన్ మనది. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఇస్సాకులో మరి ఈ లోక యాత్రికుడిని నేను పరదేశంలో జీవిస్తున్నానని నమ్మి విశ్వాసం గలవాడై నమ్మి జీవించేయడండి మొట్టమొదటిగా. మరి రెండో విధంగా ఇస్సాకు మరి శ్రమలలో ఎవరిని నిందించిన స్వభావం మనం చూసామన్నమాట. గెరారు కాపర్లు ఎంత విసిగిస్తున్నా కానీ స్మైల్ చేస్తూ వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళని నిందించలేదు, తిట్టలేదు, కంప్లైంట్ చేయలేదు, రాజుకెళ్ళి చెప్పలేదు. తను అంత నవ్వుతూ స్మైల్ చేస్తూ స్మూత్గా ఈ లోకంలో మనం జీవించాలంటే మరి పాము వలె మరి వివేకము, పావురం వలె నిష్కపటంగా ఉండాలంట. నేను అంటానండి, నిష్కపటంగానే ఉంటానండి. హల్లెలూయా. అంటే సైతాను కార్యములు మరి సైతాను మనం ఇది చేసినప్పుడు, అపాయం వచ్చినప్పుడు మనము వివేకంగా తప్పించుకోవాలన్నమాట. హల్లెలూయా. నేను ఆన్లైన్ ప్రేయర్లో ఒక ప్రేయర్ చేస్తూ ఉన్నానండి. కొన్ని విషయాలు చేస్తున్నప్పుడు నాకు స్పామ్ కాల్స్ ఎన్ని వచ్చాయంటే, అహ్మదాబాద్లో నేను ఆన్లైన్లో చెప్పకూడదు కానీ చాలా వచ్చాయి. అప్పుడు వెంటనే అమ్మో ఇలాగ చేయకూడదు అనేసి నేను మళ్ళీ నా ప్రార్థన దాన్ని నేను వేరేగా మార్చుకున్నాను. కొన్ని విషయాల్లో మరి నిజంగా చాలా భయంకరం. అలాంటప్పుడు మనం వివేకం కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. నాకు జరిగేదే నా ఎగ్జాంపులే నేను చెప్తానండి మీకు. మూడోదిగా ఇస్సాకు ప్రార్థనాపరుడు. హల్లెలూయా. ఎలాగంటే ప్రార్థించి మరి భార్యని ప్రార్థనాపరుడు అన్నమాట. ప్రార్థించి సంతానం పొందుకున్నట్టు మనం చూస్తున్నాము. మరి బహుభార్యత్వం వెళ్ళలేదు, కానీ మరి అనేకమైన చెలికత్తలు పెట్టుకోలేదు, కానీ మరి దేవునికి విధేయుడై మరి ఎంతో మరి ఒక డిసిప్లిన్ లైఫ్ ఇస్సాకులో ఉన్నట్టు నేను చూశాను. ఇస్సాక్ అంటే నవ్వు అన్నమాట. చక్క స్మైల్ చేస్తూ ఉంటే నిజంగా కొంతమంది స్మైల్ చేస్తే చూస్తూ ఉండాలనిపిస్తుంది. మంచి స్మైల్ ఉంటుంది, అన్నిట్లో నవ్వుతూ ఉంటారు అనమాట. తెలిసిన వాళ్ళ తెలిపోయి నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు ఆ రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయండి. ఆ కార్లు వెళ్ళిపోతాయి, అవి వెళ్తాయి, కానీ ఖాళీ ఆ రోడ్ పాతలో ఉన్నప్పుడు ఆ పాపని తీసుకొని అందరు ఇట్లా ట్రాలీ వెళ్తే నాకు నా మనమరాల్ని ఇలాగ ఎత్తుకోవడం చాలా ఇష్టం. అన్ని ఫ్లవర్స్ అవన్నీ ఇట్లా ఎత్తుకొని భుజానికి ఎత్తుకొని వెళ్తున్నాను. ఏదనుకుంటే ఎవరైనా వాకర్స్ వస్తే నమస్తే నమస్తే అనేవాళ్ళు అన్నమాట. ఇండియా అనేవాళ్ళు. సో అట్లా వెళ్తున్నప్పుడు అండి నిజంగా నేను ఆ ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది, ఎంత వాళ్ళలో ఎవరు చూసినా కానీ పలకరిస్తారు అనమాట, నవ్వుతారు చక్కగా హాయ్ అని అంటారు. మనమా నవ్విన ఇదేదో పిచ్చిది ఎర్రిది నవ్వుతుంది అనుకొని అదేదో డిగ్నిఫైడ్గా లాంగ్ ఫేస్ పెట్టి ఇట్లా అని ఉంటారన్నమాట. వీళ్ళతోటి వాళ్ళతోటి ఏంటి అయ్యో నవ్వుతే మనం లోపు అయిపోతాము అన్నట్టు ఉంటారు. కానీ ఒక నవ్వండి ఎన్నో మరి కష్టాల నుండి ఇతరులు ఒక నవ్వించినప్పుడు వాళ్ళకి ఏ బాధలు ఉన్నాయో మరి అందులో నుండి వాళ్ళు విడుదల పొందుతారు. అబ్బా ఈమె ఎవరో నవ్వుతున్నది, అబ్బా ఏదన్నా సిస్టర్ బాగున్నారా అని పలకరిస్తారు. ఒక ఓదార్పు ఉంటుంది. మరి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు ఇతరులకి మనము ఓదార్పుగా ఉండాలన్నమాట, ఇతరికి మేలుకరంగా ఉండాలన్నమాట. మన గొప్పలు మనమే చెప్పుకోవడం కాదు, కానీ మన గొప్పలు మనమే చూపించుకోవడం కాదు. కానీ ఇస్సాకులోని ఈ క్వాలిటీస్ 3 క్వాలిటీస్ నాకు చాలా నచ్చేయండి. అందుకే మీ అందరితో పంచుకున్నానండి. దేవుడి వాక్యం దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి, నేను నానేడు నిరంతరం ఏకరీతిగున్న దేవా, కృపా సత్య సంపన్నుడా నాయన. ఇదిగో తండ్రి నువ్వు నాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఇస్సాకు విషయంలోనైనా విత్తిన వాక్యాన్ని అయ్యా నీరు కట్టండి, ఫలింపచేయండి ఆత్మదేవ. అయ్యా ఏ ఆత్మకి అయ్యా ఆ ఆత్మ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో వ్యర్థం కాకుండా సైతాండు అపవాది ఎత్తుకుపోకుండా భద్రపరిచి ఫలింపచేయమని అయ్యా మీరు అక్కడ పర్యంత వరకు నాయన ఇదిగో తండ్రి మా సజీవ లెక్కలో ఉన్నంత వరకు నీ నామాన్ని నైనా మేము ప్రొక్లెయిమ్ చేసేవారిగా, నీ నామాన్ని గణపరిచేవారిగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ లోకంలో మేము పరదేశంలో యాత్రికులు అని తెలుసుకునేటట్టు సహాయం చేసి ప్రార్థనా జీవితంలో యథార్థంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకోమని
సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. షలోమ్ అండి.